హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేయక. 10 డేస్ పైన అయిపోయింది. అయితే నాకు అసలు చాలా రోజుల వరకు టైం లేదండి. నేను బ్యాక్ టు బ్యాక్ హోమ్ ఫంక్షన్స్ ఉండే, ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ అవి అటెండ్ అవుతూ నేను మళ్ళీ నా వర్క్ మీకు తెలిసిందే కదా, నేను టసల్స్ కూడా చేస్తాను. నేను ఆ వర్క్లో అంటే హాలిడే వెళ్ళినప్పుడు ఇవన్నీ పెండింగ్ పడిపోయాయి. ఇవన్నీ చేసుకుంటూ నేను ఇంకా అసలు వీడియోస్ అసలు చేయడమే మర్చిపోయాను అనుకోండి, అలా అయిపోయింది నా సిచ్యువేషను. అయితే ఇక్కడ నేను ఇది మంత్రాలయము వెళ్ళాను, మా హోమ్ టౌన్ కూడా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత వెళ్ళాను, అందుకని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పేసి తీసాను. ఇక్కడైతే అది ఎంటర్ అయ్యాము. టెంకాయలు అక్కడ బయట అమ్ముతారు, మనం అక్కడ కొనుక్కొని ఇదంతా కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇదంతా లేదు ఇంతకుముందు, ఇప్పుడు చాలా డిఫరెంట్గా చేశారు. ఇంకా రెనోవేషన్ కూడా జరుగుతుంది, ఇంకా చేస్తారట. ఇదైతే ప్రజెంట్ ఉన్నది. ఇంకా రాను కూడా చాలా వరకు అంటే మొత్తం చేంజెస్ చేసేస్తారు. నేను కొంచెం తీద్దాము అన్నట్లు నాకు గుర్తుగా ఉండిపోతుంది, ఎప్పటికైనా మీకు కూడా చూపించినట్లు ఉంటుంది చాలామందికి అనేసి నేను ఆ హోప్ తోటి నేను ఈ వీడియో అయితే తీశాను. తెలియని వాళ్ళు ఉంటారు కదండి, ఎవరైనా సరే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. మనకి అటు ఇటు అయితే ఇలా డిఫరెంట్గా పెట్టారనమాట, ఒక్కొక్క థీమ్ లాగా దేవుళ్ళవి, అవన్నీ అవతారాలు అలాంటివన్నీ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చాలా. అంటే మనకు టెంపుల్స్వి అవన్నీ అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సెట్ చేసి పెట్టేశారు. చాలా బాగా అనిపించింది, అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటూ వెళ్తున్నాను. ఇది మొత్తం ఎదురుగా ఉండేది మనకు టెంపుల్ అనమాట. ఇదంతా దారి మనకు వెడల్పుగా. ఇంతకుముందు అయితే ఇక్కడ అంటే అవి ఇవి చిన్న అట్లా హోటల్స్ అట్లా ఉండే. హోటల్స్ అంటే పెద్ద అంటే ఇది కాదు, అంటే మనకు సైకిల్స్ పైన అలా పెట్టేసుకుంటారు కదా, అలా అమ్ముతుండే వాళ్ళు. ఇప్పుడు అవన్నీ మొత్తం తీసేసేసి ఇట్లా స్ట్రైట్గా ఒక వే పెట్టేశారు. అటు ఇటు ఏమో మనకు ఇలా టెంపుల్స్ థీమ్స్ అన్నీ ఇట్లా సెట్ చేసి పెట్టేశారనమాట సైడ్స్కి. ఆ దేవుడు అక్కడ ఆ టెంపుల్లో ఉంటారు అనేసి దేవుడిని హైలైట్ చేస్తూ, టెంపుల్ని హైలైట్ చేస్తూ ఇలా ప్రతిదీ ఇలా పెట్టేశారు. చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడాలంటే టైం అయితే చాలా పడుతుంది. మేము వెళ్దామనేసి అటు నుంచి కూడా ఒక రూట్ ఉంటుందండి, టెంపుల్ పక్క నుంచి కూడా. అది డైరెక్ట్ మనకి అవి రూమ్స్ కూడా దగ్గర ఉంటాయి, అదొక రూటు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా సీతారాముల కళ్యాణం థీము ఇలాంటివన్నీ ఇంకా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో తీసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాను. ఇలా మొత్తం అంటే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు మనకు పెట్టారు. అటు సైడ్ ఏమో మొత్తం కృష్ణుడి థీమ్ ఉంది సగం వరకు, తర్వాత చేంజ్ ఉంది. ఇటు సైడ్ ఏమో మొత్తం టెంపుల్స్ అలా పెట్టేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ కూడా తీస్తారు. నేను మొబైల్లో వీడియో తీస్తున్నాను కదా, అలా కూడా నేను తీసుకున్నాను ఫొటోస్. అంటే అక్కడ మామూలుగా ఎక్కడికి పోయిన టెంపుల్స్ దగ్గర ఫొటోస్ అమ్ముతారు కదా, తీయించేసుకొని మొత్తం టెంపుల్ వ్యూ అంతా వస్తుంది అనమాట. ఇది మాకు ఆల్రెడీ మాకు హోమ్ టౌన్ కాబట్టి చాలామంది ఇక్కడ తెలుసు, అందరు ఉంటారనమాట. మాకు కొత్తగా ప్లేస్ అనేవి అనిపించదు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు. ఈ మధ్యన చాలా రోజులైంది వెళ్ళలేదన్నమాట. 1 ఇయర్ 1.5 ఇయర్ పైన అయిపోయింది మేము వెళ్ళాక. అందుకని చెప్పేసి ఒకసారి దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడైతే లోపల ఇది మొత్తం గుడి, బయట ఇలా ఇది ఎంట్రన్స్కి దగ్గరలో వెళ్తున్నామండి. ఇట్లా ఇక్కడ అన్ని గోవులు అవన్నీ చాలా ఉంటాయి. ఆయనకి గోవులు అవన్నీ చాలా ఇష్టం కదా. అంటే మంత్రాలయం ఊరి బయట కూడా గోశాల ఉంది, అది చాలా పెద్దది. ఇంకా అక్కడ మొత్తం అవే ఉంటాయి. ఇంకా పిల్లలు, మా వదిన, అన్నయ్య కలిపి మేము టెంపుల్ దర్శనానికి వచ్చాము. ఇక్కడ కొన్ని ఆవులు, గోవులు చిన్నవి అవన్నీ ఉంటాయి. కొంతమంది వెళ్ళి వాటికి ఏమైనా తినిపియడం అట్లా చేస్తుంటారు. ఇక్కడ మేము ఫస్ట్ అయితే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శించుకున్న తర్వాతే లోపల ఇది రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారనమాట. మంచాలమ్మ ఉంటుందన్నమాట బయట దేవత. ఆమె దగ్గరని దర్శించుకున్న తర్వాతే మళ్ళీ ముందుకు మనం లోపలికి వెళ్తాం.
ఇక్కడైతే బయట క్యూ ఉంది. మేము ఎప్పుడు లోపల నుంచి వెళ్ళే వాళ్ళము, కొత్తగా క్యూ ఉంది ఏంటబ్బా అని చూస్తున్నాము. అయితే సరే ఎందుకైనా బెటర్ లోపల నుంచి వెళ్దామని చెప్పేసి మేము లోపల నుంచి ట్రై చేసాము. ఎందుకంటే బయట ఎప్పుడు మేము బయట నుంచి చూడలేదు, అంటే చేంజ్ చేశారని చెప్పాను కదా, అలా చేంజ్ చేశారు. ఇక అందుకని సరే అని చెప్పేసి మొత్తం మేము ముందుకి లోపలికి వెళ్తూ కొంచెం నేను వీడియో అనేది ఆఫ్ చేయలేదు, అలానే పెట్టేశాను. ఇక్కడ వాళ్ళైతే లైన్లో ఉన్నారు, మేము లోపల నుంచి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఒక దారి ఉంటుంది మనకి, టెంపుల్ మెయిన్ డోర్కి పక్కకి చిన్న డోర్ లాగా ఉంటుంది అనమాట, అందులో నుంచి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి వెళ్తే మనకు టెంపుల్ సైడ్ లోపలికి కాకుండా అమ్మవారి టెంపుల్, ఇది మెయిన్ డోరు నేను ఇప్పుడు చూపించేది, ఇదేమో అమ్మవారి టెంపుల్ లోపలికి, అది కూడా లోపలికే వెళ్తుంది టెంపుల్ లోపలికి, కానీ ఇది పక్కన టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి వస్తుంది అనమాట. ఇలా వెళ్ళేసి ఇట్లా మామూలుగా టర్న్ అవ్వాలి, టర్న్ అయితే మనకు అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక ఇక్కడ మనం టర్న్ అవ్వాలి. అక్కడ నేను దర్శనం అంటే ఇంక అక్కడ మొబైల్ ఆఫ్ చేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము. ఇది రౌండ్ అనమాట, మనము ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ లోపల ఉంటుంది, మనకి ఇది చుట్టూతా రౌండ్ చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ అన్ని ప్రదక్షిణాలు అలా చేస్తుంటారు మొక్కున్న వాళ్ళు. అలా మేమైతే అంటే దర్శనం కోసము వెళ్ళాలి. ఆ గేట్ నెంబర్ ఇక్కడ 7 నెంబర్ ఉంది, 8 నెంబర్ గేట్లో వెళ్ళాలి మేము. ఆ నెంబర్ కోసము చూస్తున్నాం అనమాట. ప్రజెంట్ అది క్లోజ్లో ఉంది, అది చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనకు ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. అయితే మేము వెళ్ళేయడం అయితే అయిపోయింది, వెళ్ళి దర్శనం చేసుకొని ఇది బయటకు వచ్చేది. బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మామూలుగా ప్రసాదాలు, అక్షింతలు, తీర్థము అవి ఇస్తారనమాట. ప్రసాదం ఏముండదు ఇక్కడ, అది మామూలుగా ఆయనది వస్తుంది సపరేట్గా, అది మనం కొనుక్కోవాలి, బయట అమ్ముతుంటారు స్టాల్లో, అక్కడ కొనుక్కోవాలి. ఇదైతే ఇంక ఇక్కడ అందరూ పూజ అయిపోయి అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అందరు ఇక్కడ కూర్చుంటారనమాట చాలామంది. ఇలా ఏకాదశి రోజు అయితే చాలామంది తక్కువ వస్తారు, టెంకాయలు కూడా కొట్టారనమాట ఏకాదశి రోజు ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్లో. మిగతా అన్ని రోజులు మామూలుగా టెంకాయలు అన్నీ కొట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి అక్కడ పూజా సామాను అవన్నీ అమ్ముతుంటారు, కొనుక్కునే వాళ్ళు దూరం నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. మేమైతే ఇంకా మాకు తెలిసిందే కాబట్టి మేము కొంచెం అవాయిడ్ చేసేస్తామన్నమాట. ప్రసాదం అయితే మామూలుగా కౌంటర్స్ ఉంటాయి బయట, అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇట్లా ముందుకు వెళ్తే మళ్ళీ వేరేది కూడా వస్తుంది, అంటే మనం ముందుకు వెళ్ళి టర్న్ అయితే అక్కడ అన్నప్రసాదం పెడుతూ ఉంటారు, అన్నదానము టైమింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 11 నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది, 3 వరకేమో ఉంటుంది. నైట్ కూడా ఉంటుంది, ఒక 2 అవర్స్ ఏమో ఉంటుంది. 6 to 8 వరకు ఏమో, 6 to కాదు 7 to 8 వరకు 9 వరకు ఎంతో ఉంటుంది టైమింగ్ కూడా. అలా ఈవినింగ్ నైట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట. అలా ఏకాదశి రోజు అయితే మొత్తం అసలు ఏమి ఉండదు అనమాట. ఆ రోజు ఆయనకు అలంకరణ కూడా చెయ్యరు ఏకాదశి రోజు. ఇదైతే మనకు ఆయన ముందు గురువులు, ఆయన తర్వాత గురువులు ఎవరెవరు తీసుకున్నారో ఆయన తర్వాత అని చెప్పేసి మనకు ప్రతి ఒక్కరిది అక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళవి కూడా మనకు లోపల వాళ్ళ ఫోటో వచ్చేసి వాళ్ళది సమాధులు అంటే అవన్నీ ఉంటాయి పైన మనకు చూడొచ్చు. అంటే ఒక్కొక్క దేవుడిది ఇలా పెట్టేసి ఉంటారు లోపల. అవన్నీ చూసేసుకొని ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ 1 by 1 మేము చూసుకుంటూ పిల్లలకి చూపిస్తూ వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం అన్నీ నాగ ప్రతిమలు ఉంటాయండి, చాలా ఉంటాయి ఈ చెట్టు కింద. ఇవన్నీ అట్లా ఇంతకుముందు అయితే ఓపెన్గా ఉండేవి, టచ్ చేసేదానికి అవైలబుల్గా. ఇప్పుడు మొత్తము గ్లాస్ డోర్ పెట్టేసి అంతా ఇచ్చేసేసారు. ఇక్కడైతే తులసి చెట్టు ఉంటుంది, అది ఇంకా ఇంతకుముందు వేరే చెట్టు కూడా ఉండేది పెద్దది, అది తీసేసినట్లున్నారు. ఓన్లీ తులసి చెట్టు ఒకటే ఇప్పుడు ఉంది. ఇవన్నీ అవే అన్నమాట. రూమ్ ఇట్లా టెంపుల్స్ లాగా కట్టేసి లోపల ఇట్లా దేవుళ్ళని పెట్టేశారనమాట. అంటే వాళ్ళు సమాధి అయి ఉంటారు కాబట్టి వాటిపైన. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సమాధి అయిన తర్వాత మళ్ళీ 6 monthsకి ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసి మళ్ళీ అప్పుడు పూజలు చేసేసి అంతవరకు పైన ఏం కట్టారంట, జస్ట్ క్లోజ్ చేస్తారంట.
అప్పుడు మళ్ళీ పూజ చేసేసి ఓపెన్ చేసి పూజ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అప్పుడు పైన బృందావనాలు కట్టిస్తారనమాట. ఇవన్నీ బృందావనాలు చూసుకుంటూ మేము వెళ్ళిపోతున్నాము. అయినా కూడా ఆ 6 months తర్వాత తీసినా కూడా వాళ్ళు ఎలా సజీవ సమాధి అయి ఉంటారో అలానే ఉంటారంట కొంతమంది. అంటే కొంతమంది అనారోగ్యంతో ముందే చనిపోతే వాళ్ళని అలానే పెట్టేస్తారు, లేదు అంటే సజీవ సమాధి చేస్తారంట. ఇక్కడైతే ప్రసాదాలు తీసుకెళ్తున్నారు చూడండి అక్కడికి. అంటే ప్రసాదాలు తయారు చేసేది ఉంది అనమాట. అక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాయి ప్రసాదాలు. ఇక్కడైతే ఇంకొక స్వామి, ఈయన 1985 నుంచి ఉన్నారు. ఎంతవరకు అనేది కూడా పైన ఉంది కదా, నేను అది చూపించాను. అలా ఒక్కొక్కరు మొత్తం అలా అందరూ 2009 వరకు ఉన్నారు. 1985 నుంచి 2009 వరకు. తర్వాత ఈయన ఉన్నప్పుడే వరదలు బాగా వచ్చాయి. అప్పుడు ఒకసారి మంత్రాలయం మునిగిపోయింది అనేసి టెంపుల్ అన్నీ చూపించారు కదా, అప్పుడు ఈయన ఉన్నప్పుడే వరదలు బాగా వచ్చాయి. ఈయనకు చాలా మంది అందరూ అక్కడ బాగా పూజ చేస్తారండి. ఇట్లా కూడా వీళ్ళకు కూడా ఆయన మెయిన్ కాబట్టి ఆయనది పెద్దగా గుడి ఉంటుంది. వీళ్ళన్నీ చిన్న ఆయన తర్వాత కాబట్టి బృందావనాలు ఇలా మొత్తం లాకేసి ఇలా ఉంటాయి. అక్కడ కూడా పూజారి ఉంటాడు, మనం వెళ్ళేస్తే హారతి ఇచ్చి తీర్థాలు ఇస్తారనమాట. అలా ఈయన తర్వాత ఇంకొక ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆయన రన్ అవుతున్నారు. ఈయన తర్వాత కూడా ఉంటారనమాట. అట్లా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల్లాగా మనము వాళ్ళకి ఇయర్స్ పెట్టేసి అక్కడ టెంపుల్స్ ఇచ్చేసేస్తారు మొత్తం. ఆయన తర్వాత ఈయన అట్లా మనము ఇది లాస్ట్ ఆయన. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక ఆయన రన్ చేస్తున్నారు, ఆయన అలానే ఉన్నారనమాట. ఇట్లా మొత్తం చూసుకుంటూ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళిపోతే ఇంకంతా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే మనకు అక్కడ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. ఇట్లా ఈ లైన్లో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు అక్కడ బయట కనిపించేది మామూలుగా అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. నిత్య అన్నదానం అంటే నిత్యము ఉండదు, మధ్యాహ్నము నైట్ ఉంటుంది అనమాట. అలా టైమింగ్స్ ఉంటాయి. అలా టైమింగ్స్ వైజ్ పోతే మనకు రెగ్యులర్గా మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. అలా మేము రెగ్యులర్గా ఇంతకుముందు వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మేము టైం అనేది చాలా ఉంది, ఇంకా మళ్ళీ అనేసి మేము వెళ్ళలేదు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 11 అవుతుంది, అందుకని చెప్పేసి మేము భోజనానికి వెళ్ళలేదు, రిటర్న్ అయిపోయాం. ఇంక ఇక్కడ టెంపుల్లో కచేరీ అంటే సంగీతంది ఏదో కచేరీ లాగా ఏర్పాటు చేశారు, అవి వినిపిస్తూ ఉందన్నమాట. అక్కడ కొంతమంది చేస్తున్నారు, నేను అది చూపిస్తూ ఇలా ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అంటే నేను ఈ వీడియో అందరికీ చూపించాలి అని చెప్పేసి జస్ట్ వీడియో అయితే మీకు షేర్ చేశాను. ఇక్కడ నేనే తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ వీడియోలో కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇది టెంపుల్ చూడండి, పైన జెండా పెట్టేసి కాషాయం జెండా, ఇట్లా బయటకి నేను రివర్స్ అవుతూ వీడియో తీశాను. ఇది ఇలా అంత మనకు టెంపుల్ చాలా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే వేరే లాగుండేది, ఇప్పుడు వేరే లాగుంది. ఇంకా మొత్తం చాలా చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడికి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఇటు సైడ్ రైట్ సైడ్ తీసాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పెద్దగా అన్నీ ఉంటాయన్నమాట మనకు. ఇక్కడ మొత్తం నేను చెప్పాను కదా కృష్ణుడిదే ఉంది మొత్తం అని చెప్పేసి, ఆయన లీలలు చిన్నప్పటి నుంచి అన్నీ పెట్టారనమాట. థీమ్స్ లాగా మొత్తం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టేశారు. అంటే కొంచెం డివోషనల్గా అందరి దేవుళ్ళను మనము అవతారాలను అన్నీ చూసినట్లు ఉంటుంది, బాగుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడం, వెళ్ళాను ఇంతకుముందు ఒకసారి, కానీ టెంపుల్ అయితే లోపలికి వెళ్ళలేదు, అప్పుడే చేసినట్లున్నారు. నేను అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ చూసి నేను జస్ట్ వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేశాను. అందుకని ఇదంతా మొత్తం చూడండి, అంతా ఆయన గురించే, ఇది ఎంత కృష్ణుడి గురించే. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్, ఇందాక తీసుకొచ్చారు కదా మనకు, అది ప్రసాదంది ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట ప్రసాదం. ఇంతకుముందు అయితే టెంపుల్లోనే ఉండేది, ఇది ప్రసాదం కౌంటర్. ఇప్పుడు టెంపుల్ బయటకి మొత్తం షిఫ్ట్ చేసేసారు.
ఇక్కడ మనము తీసేసుకోవచ్చు. ఇక్కడ అమ్ముతుంటారు బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ మనం కొనుక్కోవచ్చు, లేదంటే మనమైనా తెచ్చుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ థీమ్స్ అన్నీ అవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. కృష్ణుడు మొత్తం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు అనేసి అన్నీ మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పెట్టేశారు. ఆయనది మొత్తం మనకు కనిపిస్తుంది, అలా ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నాను అనమాట. మా యజ్ఞకైతే పెద్ద డౌట్ వచ్చేసింది, ఆయన ఎందుకు ఆ కలర్లో ఉన్నారు అనేసి. ఆమెకి ఎన్ని చెప్పినా మళ్ళీ దానికి అంటూ ఒక క్వశ్చన్ అయితే యాడ్ చేసేస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక మనం నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అలా ఇవన్నీ మొత్తము థీమ్ అంతా ఎక్కువ కృష్ణుడిదే ఉంది ఇటు సైడు. అటు సైడ్ అయితే మొత్తం టెంపుల్స్ది థీమ్ పెట్టేసి దేవుళ్ళని పెట్టారు కదా. ఇక్కడ మొత్తం ఇలా పెట్టారు. అన్నీ ఆయనవి లీలలన్నీ చాలా బాగున్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానిలాగా. పిల్లలకైతే ఈజీగా అర్థమైపోయేటట్లు వాళ్ళు అయితే పెట్టారు. అండర్స్టాండింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయన పుట్టినప్పటి నుంచి ఎట్లా పెరిగాడు ఏంది అనేది ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ చెప్పారు. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది నేను కూడా ఎందుకు తీసానంటే మళ్ళీ ఇక్కడ రీమోడల్ చేస్తే వేరే అయిపోతుంది, మనకి ఇంత ఫినిషింగ్ అంత నీట్గా కూడా రాదు అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మొత్తం చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఒకవేళ వీలుంటే అప్పుడు మళ్ళీ ఒకసారి చిన్నగా ఏదైనా చేస్తాను. అంటే ముందు మనకి అక్కడ ఏదైనా కొత్తగా చేంజ్ అయితే మళ్ళీ తీయడానికి ట్రై చేస్తా. ఇవైతే మనకు ఇప్పుడు ఈ వీడియో అయితే ఇదంతా డిఫరెంట్గా చూపించాలని అదే పనిగా ఈ థీమ్స్ తోటి నేను వీడియో తీశాను. నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ఈ బయట థీమ్సే చాలా బాగా నచ్చాయి. లోపల దర్శనం అంటే మేము రెగ్యులర్గా వెళ్తుంటాము, ఇది కొంచెం చేంజ్ అయింది కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళాము, పెద్దగా అయిన తర్వాత వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇవన్నీ అదే పనిగా ఈ రూట్లోనే తీసుకెళ్ళాను. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మొత్తం ఆయన అవతారాలు 1 by 1 పెట్టారు చూడండి. అన్నీ ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోయారు. మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. అటు సైడ్ అంతా ఇంకా దగ్గరికి వెళ్ళి తీయాలని చెప్పేసి ఇక నేను మిడిల్లో వాక్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాము. అది మనకు మెయిన్ ఎంట్రన్స్ దేవుడికి, అంటే ఎదురుగా మనం ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మళ్ళీ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాండి. ఈసారి అయితే డిలే చేసేది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.